నమస్తే మీ పేరు? నా పేరు సూర్యనారాయణ అండి. సూర్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, పర్లేదు. అంటే ఏ రకంగా బాగుందంటారు? పెన్షన్ అయితే మాత్రం 6కి 5:30కే లెక్క పెడుతున్నారు. ఆ, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఓకే. రాష్ట్రం కొంచెం ఆర్థిక బదులు ఉంది కదా, కొంచెం కొంచెం కోలుకోవాలి. అన్నీ ఇస్తారు, ఏది మానరు. మరి ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఫ్రీ అని వస్తుంది. ఇస్తారండి, మరి ర్యాంపులు రావాలి కదా. మొన్నటిదాకా వర్షం పర్లేదు. మరి మందు రేట్లు తగ్గిస్తానని అదని తగ్గించారు కదా, 100 రూపాయలు చేశారు కదండి. అదే ఆ మందు బాటలు కూడా మనం వెళ్దాం అదే అనుకున్నారా. ఓకే. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక సరుకుల రేట్లు, నిత్యావసర సరుకుల రేట్లు బాగా పెంచేశారంట కదా. ఎక్కడ ఏం పే చేయారండి. నూనె ప్యాకెట్ కానీ మరి సాధ్యమయ్యి అవి పెరుగుతూనే ఉంటాయి, తరుగుతూనే ఉంటాయండి. మరి 70 రూపాయలు ఉల్లిపాయలు ఇప్పుడు మళ్ళీ 40కి 50కి 30కి కూడా వచ్చాయి కదా, ఓకే. అలా వస్తుంటాయి. మరి ఈయన వచ్చాక పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏమైనా చూసారంటారా? ఇప్పుడు వచ్చింది 2 నెలలు అయిందండి, 4 నెలలు సుమారు అయింది. చూస్తారు నిమ్మలంగానే, కోలుకోవాలి కదా ఎవరైనా సరే. మరి గత ప్రభుత్వం చూశారు కదా, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? ఆయన డబ్బులు ఇచ్చాడు, మరి ఆయన అందరికీ డబ్బులు ఇచ్చాడు. అయితే మరి కొంచెం ఆర్థిక పనులు అయిపోయింది కదా మరి రాష్ట్రం, మరి అదంతా లైన్ చేయాలి కదా. అంటే ఏ విధంగా ఉండే అప్పుడు పథకాలు కానీ ఉపయోగకరంగా ఉండే అంటారా? మరి ఉపయోగమే కదా, ఉపయోగమే. అదే మరి రాష్ట్రం మరి కిందకి వెళ్ళిపోయింది కదా, అప్పుల్లో అయిపోయింది కదా, మరి దాన్ని కోలుకోవాలి కదా. మరి వీళ్ళు వచ్చాక ఏమైనా మార్పు ఉందంటారా, ఇంకా అలా ఉందంటారా? మారుతుందండి, కొద్ది రోజులే కదా అయింది, మారుతారు. మరి గత ప్రభుత్వంలో పరిపాలన విధానం ఏ విధంగా ఉండేదంటారు? విధానం అయితే బాగానే ఉందండి, సాఫీగానే ఉంది. మరి వీళ్ళు వచ్చాక ఏమైనా చేంజ్ ఉందా, అలాగ ఉందంటారా? వీళ్ళు వచ్చాక ఏమైనా మారిందా, అలాగ ఉందంటారు ఇంకా? మారుతుందండి, లెవెల్గా ఉంది, ఏమీ లేదు, సైలెంట్గా వెళ్తుంది. కొంచెం ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఈ సంవత్సరం, ర్యాంపులు వేయలేదు, ఇస్తారు ఇసుక మొత్తం, ఏది మానరు, అన్నీ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంట? పవన్ కళ్యాణ్ మొత్తం వాళ్ళంతా కూటమే కదా, మరి బీజేపీ అంతా కూటమే కదా, చేస్తారు. అంటే ఆయన పంచాయతీ రాజ్ తీసుకున్నారు కదా, పంచాయతీలో ఏమైనా మార్పులు ఉన్నాయా, అలాగ ఉన్నాయంటారు? పంచాయతీలో మారుతుంది, రోడ్లు లైన్లో పెడుతున్నారు కదా, చాలా పెడుతున్నారు రోడ్లు. రోడ్లు వేయడం కానీ డ్రైనేజీలు లైన్లు అన్నీ బాగానే పెడుతున్నారు. బాగానే ఉందంటారు ఈయన వచ్చాక. మరి రైతు భరోసా పర్లేదు, ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. పడుతుందండి, మరి కొంచెం ఇబ్బందిలో ఉన్నారు కదా, పడుతుంది. చెప్తున్నారు కదా ఇస్తానండి. జగనే ఉండంటే ఇప్పటికి ఇవ్వాల్సిన పథకాలను ఇచ్చేసేవారంట కదా. ఎవరు? జగన్ 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 కూడా లాస్ట్లో లేట్ చేశాడు కదా, ఆఖరి లాస్ట్లో లేట్ అయిపోయింది, ఓకే. అవి కూడా లేట్ అయింది. మరి ఇలా కొంచెం కోలుకోవాలి. ఇలా ఎక్కింది 4 నెలలు దాటిందేమో, ఇస్తారు ఒకటి పథకాలు అన్నీ ఇస్తారు, ఏది అవతాం అన్నీ ఇస్తారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే తేడా ఏంటంటారు? తేడా ఏముంది, గత ప్రభుత్వం ఏమో ముందు ఒక డబ్బులు బాగా వేస్తాడు ఆయన, డబ్బులు బాగానే వేస్తాడు. మరి అవన్నీ మరి ఇప్పుడు లైన్ అవ్వాలి కదా.